బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ లో రేవంత్ సర్కార్. అయ్యో, బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ వేసిరట. రామన్నేమో బీజేపీ కాంగ్రెస్ ఒకరు అంటాడు, మా రేవంత్ అన్నేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకరు అంటాడు. అరే బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరు అంటాడు. అసలు ఎవడు ఒకటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఎవడు ఒకటి ఎవడు వేరు మాకు జర దాని విషయంలో క్లారిటీ రే. అంత మీరేం మాట్లాడుకుంటారు, వీడొకటి వాడొకటి, మాకు ఎవడు అర్థం కావాలి. ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారంట కదా, రామన్న ఇస్తాడు. మన నాయన హోమ్ మినిస్టర్ చేసిండు, మన అయ్య హోమ్ మినిస్టర్ చేసిండు, ఆయన హోమ్ మినిస్టర్ చేయలేక అంతే. ఆయన కూడా హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు పక్కన ఒక ముస్లింని. తప్పే ఉంది? మీకు వాళ్ళ ఓట్లే కావాలి, వాళ్ళకు వాళ్ళ ఓట్లే కావాలి, హిందువుల ఓట్లు అవసరం లేదా మనకు. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే కౌన్సిల్లో ఎమ్మెల్సీ లేరు, టికెట్లు ఇయ్యలే కదా. ఫస్ట్ మీరేడిచ్చారు వాళ్ళే ఇచ్చారు. మైనార్టీలను రాజకీయంగా వాడుకోవడం తప్ప వాళ్ళకి అవకాశాలు ఇయ్యరు. ఇలా 70,000 మంది ముస్లింలు జూబ్లీస్ లో ఉంటే ఎవరన్నా ముస్లింకి టికెట్ ఇస్తా అన్నవాడా? ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలి ఓట్ల కోసం అంతే. అక్బరుద్దీన్ అనేటోడు, అసదుద్దీన్ అనేటోడు ఒక ముస్లిం బిడ్డను ఎదగనియాడు హైదరాబాద్ లో. ఎదిగితే వాడే ఎదగాలి, అన్నా దండం పెడితే వానికే ఇవ్వాలి. అయితే అసదుద్దీనా అయితే అక్బరుద్దీనా? బయట ఒక ముస్లిం అనే వ్యక్తి వేరే కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ నియోజకవర్గంలో గెలవద్దు. గెలిస్తే వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎంఐఎం పార్టీ తూట్లు పడతాయి కదా. అట్లా అమీర్ అలీ ఖాన్ అజారుద్దీన్ కు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని వ్యాఖ్యలు చేస్తున్నట. ఇస్తే గెలిపిద్దురా, ఇస్తే మీరు అలా పోటీ చెప్పు మరి అట్లా ఏకగ్రీవం చేస్తుంటే మీ పోటీలో నిలబడపోతున్నారు అనపోయినా ఆ పని చేయలే. కానీ జూబ్లీస్ లో మాగంటి సునీత గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిండు. అయితే జూబ్లీస్ లో మన తీసుకున్నా కదా పోలింగ్ 99.99% బీఆర్ఎస్ ఆడ ఎడ్జి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ గారి భార్య గెలిచే అవకాశం కనిపిస్తుంది, మాగంటి సునీత కూడా. సో ఆమెనే గెలిచే పొజిషన్ ఉంది. ఎందుకంటే భర్త చనిపోయిన సానుభూతి ఒకటి, ఆల్రెడీ కాంగ్రెస్ పైన వస్తున్న వ్యతిరేకత ఒకటి, ముస్లింల ఓట్లు ఇలా కాంగ్రెస్ పడే పత్తి లేదు. వాళ్ళు 2 స్కీమ్లు ఆడుకోవచ్చు, అయినా కూడా పెద్ద ఫాయిదా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఇటు పోతే కాంగ్రెస్ కి ఇద్దరికి ముస్లింల పైన ప్రేమ పెరిగింది. ఇప్పుడు ఆయన ఏమో మంత్రి పదవి ఇస్తాను, నేను మంత్రి పదవి ఎందుకు ఇలే అంటాను. ఎందుకంటే ఈ రెండింటికి వెనకాల కారణం జూబ్లీస్ లో ముస్లింల ఓట్లు ఎక్కువ. ఆ షేక్పేట మొత్తం పోతే మొత్తం వాళ్ళ ఓట్లే ఉంటాయి. అది దొంగ ప్రేమలు, నిజమైన దయగల ప్రేమలు అన్ని దొంగ ప్రేమలే, ఓపెన్ సీక్రెట్ అది. ఇక మద్యం పెట్టిన చిచ్చట, 3 హత్య జరిగింది, 1 ఆత్మహత్య జరిగింది. హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో ఘటనలు జరిగినాయి. తాగొచ్చి కొడుతున్నాడని భర్తను పొడిచి చంపిన భార్య, ఎడదాగిండు రేవంత్ రెడ్డి వైన్స్ లో తాగిండు. ఎడదాగిండు రేవంత్ రెడ్డి వైన్స్. ఏడ ఉంది? తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఉంది. తెలంగాణలో ఏ ఊరికి పోయినా ఇంకో కేసీఆర్ తాగుబోతు తెలంగాణ చేస్తుండు. కేసీఆర్ దిగిపోయి నేను వస్తే ఎమ్మటే సంసార తెలంగాణ చేస్తా. కూడా తాగుబోతు ఉంటే ఆయన భార్య నిరోధులు అవుతుంది, ఒంటరి మహిళ అవుతుంది, చిన్న వయసులో చనిపోతా ఉండు. అందుకే నేను సంసారం చేస్తా, తయారు చేస్తా. అందుకే మొగనికి కేసీఆర్ 1 కోటి రాస్తే మా అన్న పులిబాటు లేపిండు. పైసలు కావాలి, తెలంగాణ రైజింగ్ అవుతుంది, తాగుబోతులు పెరుగుతావురు. కేసీఆర్ 200 చేసి కొడరు, నేను సంసారం చేస్తాను 250, 240 చేసిండు. కేసీఆర్ మించిన అప్పులు ఎత్తాడు, కేసీఆర్ మించి తాగిపిస్తాడు. తాగినాక వాడి ఇంటికి పోయి పిల్లలతో నిలబడు. ఓ చూస్తాడు, 2 రోజులు చూస్తా, సంవత్సరం చూస్తుంది, 6 నెలలు చూస్తుంది, నువ్వు సత్తు సాగురు అని చెప్పేసి వాడిని చంపుతాను. ఎందుకు చంపింది? రేవంత్ రెడ్డి తాగిపిస్తే చంపింది. ఎవడిక్కడ ఏమైనా ముద్దాయి? చంపిన భార్య కాదు, రేవంత్ రెడ్డి ఏమైనా ముద్దాయి. నువ్వు తాగపోతే, నువ్వు తాగుబోతుగా తయారు చేయకపోతే, వాడి ఇంటికి తాగిపోకపోతే మంచి పిల్లలు తింటుంటే పంతుంటే అప్పుడు లేకుండా జీవితం కొనసాగుతుండే. నువ్వు తాపి వాళ్ళని చంపి తిరిగాల. ఇంకా కళ్ళుకు బానిసై ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందంట. లిక్కర్కు పైసలు ఇవ్వలేదని తల్లిని చంపే కొడుకు. బాబా ఏమి చెప్పినావురా,
శబాష్. కన్న తల్లిని చంపేసినట్టు 10 లీటర్లు తాగడానికి. రేపో మాపో రేవంత్ రెడ్డి కూడా తాగుడు అలవాటు చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. నువ్వు కూడా అలవాటు చేసుకొని నువ్వు కూడా ఇటువంటి పంచాయలు ఇటువంటి బాధలు నీ కుటుంబంలో కూడా వస్తే అప్పుడు ప్రజల యొక్క బాధ తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు అమరావతి పులి కదా, నువ్వు తాగవు కదా, నువ్వు సంసారి కదా, సుఖమైన కదా. నువ్వు కూడా తాగితే ఆ తాగినాక నీ కుటుంబంలో వచ్చే సమస్యలు చూస్తూ ఉంటే వాళ్ళ బాధ చూస్తూ ఉంటే ఏమన్నా చూస్తాం చూద్దాం. తాగి వేధిస్తున్న కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య. అబ్బా చెప్పాల్సిన ఆయన ఎంత తాగుడే, ఎన్నిటి వెనకంగా తాగుడే ఉంది. కొడుకుతో కలిసి మరి చంపిందంట మొగన్ని. తాగొస్తాడు మొగడని. ఎవరి వల్ల తాగుతాడు? రేవంత్ రెడ్డి వల్ల తాగుతాడు. మధ్యలో హింసిస్తున్న కొడుకు జైలుకు పంపిన తల్లి. శబాష్. ఇట్లా తల్లి కొడుకులకు పిల్లమ్మలకు పిల్లలకు ఎడవాపి తాపి ఇక ఎగురు పెడుతుంది. రైజ్ అవుతుంది రైజ్ అవుతుంది. రైజ్ అవుతాను అనుకున్నాను ఆయన. మీరు రైజ్ అయితేనే కోపం వస్తుంది.